మునగాకు కడిగి ఆరబెట్టుకుంది, మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. టూ కప్స్ కరివేపాకు మొత్తం కడిగి నీట్గా ఇట్లా డ్రై చేసుకుంటున్నా. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 4 టేబుల్ స్పూన్స్ మినపప్పు అండ్ 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసి ఫ్రై చేస్తాను. కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను ఇవన్నీ. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం. ఒక 35 ఎండుమిరపకాయలు. ఇది కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుందాము. ఎండుమిరపకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాం. ఒక 8 ఎల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇందులో వేసుకుందాం. ఇంతకుముందు పౌడర్ చేసుకున్న దాంట్లో ఇంకా ఆకులు అన్నీ ఫ్రై చేసుకున్న దాంట్లో ఇందులో వేసుకుందాం. ఇప్పుడు 2 కప్స్ కరివేపాకు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో. ఇట్లా 2 కప్స్ వేసి ఫ్రై చేసుకుందాం. అవి ఇట్లా సౌండ్ వస్తున్నప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి Can you show this one? Yeah. డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ ఫ్రై అయినాక చల్లగా అయిపోయాక ఇవన్నీ మిక్సీకి తీసుకుందాం. కోర్స్గా పౌడర్ లాగా చేసుకుందాము. నాట్ ఫైన్ పౌడర్, కొంచెం కోర్స్ చేసుకుంటేనే పౌడర్లకు బాగుంటుంది. అది పొడి అన్నంలో కలుపుకున్నప్పుడు బాగుంటుంది.